వేల కోట్ల రూపాయలు మనకు తెలంగాణ కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద అమితమైన ప్రేమ, అభిమానం, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు లేస్తే ఏమిచ్చిండ్రని మీడియాలో ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తాడు ఈ రేవంత్, అంతకుముందు ఉన్న కేసీఆర్. దీనికి క్రిస్టల్ క్లియర్గా నేను అడిగిన ప్రశ్న, తెలంగాణ నుంచి 2019-20 నుంచి ఎన్ని పైసలు తెలంగాణ నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా కేంద్రానికి అందినాయి, వాపస్ ఎన్ని వచ్చినాయి అంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి తెలంగాణకి. దాని లిస్టు మొత్తం కూడా పార్లమెంటు సెషన్లోనే వచ్చినప్పుడు కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు తెలంగాణకు వచ్చింది. కేవలం రాజకీయం కోసం, మనుగడ కోసం ఏదో బురదజల్లే కార్యక్రమాలు తప్ప మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ ప్రజలకి అమితమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సభ 2028 ఎన్నికలకి నాంది ఫౌండేషన్ అంటే అట్లనే అనుకోండి. కామారెడ్డి మీడియా మిత్రులు అడుగుతలేదు ఏమి, అందుకని వాళ్ళు అడిగేటి నేనే అడుక్కొని ఆన్సర్ ఇచ్చేస్తున్నా. అర్థం కాలేదు ఏందండి? మమతా బెనర్జీ గారు ఆమె ఒక జీవిత రాజకీయ ప్రయాణం చూస్తే ఒక ఫైటర్గా కమ్యూనిస్టులతో కొట్లాడి కాంగ్రెస్ నుంచి బ్రేక్ అయిపోయి ఎదిగి బాగా బలమైన రీజనల్ పార్టీగా ఎదిగింది. అక్కడ అటువంటి ప్రాంతంలో మమతా బెనర్జీ గారిని ఓడించి భారతీయ జనతా పార్టీ ఈ మధ్య ఢిల్లీలో కూడా ఓడించినాము. అది ఒకటే కాదు, ఇక బీహార్లో గెలిచినాము, ఢిల్లీలో గెలిచినాము, దేశం మొత్తం బీజేపీ గెలుస్తుంది. కాబట్టి మీరు ఉట్టి బెంగాల్ అనటం తప్పు. బెంగాల్లో మమతా బెనర్జీ గారిని ఓడించటము ఈ డిఫరెంట్ లెవెల్. అది కూడా మేము కార్లో ఉన్న పేపర్లు ఇవన్నాయి అవసరం లేదు. అది కూడా మేము ఫుల్ఫిల్ చేసుకొని అచీవ్ చేసుకొని ఫస్ట్ తెలంగాణకి రావటం అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ ఫర్ 2028 ఎలక్షన్స్. You can consider this as a political statement for 2028. Modi గారి విజిట్ పరేడ్ గ్రౌండ్ సభ. అంటే సార్ ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీని ఓడించినప్పుడు ఈ రేవంత్ ఎంత పీనట్టే కదా అంటుండే ఆయన. అని నాతో అనిపిస్తుంది కానీ అడిగింది అది. కంప్లీట్గా బీజేపీ అనుకూలంగా మార్చుకుంటానే ఫైనల్ ఆమెనే ఈవీఎం కేంద్రం వద్ద ధర్నా చేసింది. ఏ విధంగా ఎవరు మొన్న పశ్చిమ బెంగాల్ ఆమె అట్లా చేసి గెలిచిందేమో పోయిన 3 ఎలక్షన్లు. పోయినసారి 3 ఎలక్షన్లు ఆమె 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నది, 3 టర్ములు. ఆమె అట్లా చేసి గెలిచిందేమో అంటున్నా. ఈవీఎంలు హ్యాక్ చేసేది అసంభవం, ఎవరు ఏమి చేయలేరు. అది ప్రపంచ స్థాయిలో దాని మీద అధ్యయనం జరిగిపోయింది. నో బడీ క్యాన్ ట్యాంపర్ ఈవీఎంస్. అట్లా చేసారంటే కేరళ, తమిళనాడు కూడా గెలుతుంటాం కదా, అవి ఎందుకు ఇష్టపెడతాం? అట్లుంటుందా అనండి. మేము ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు మంచి, బీజేపీ గెలుపుతూనేమో ఈవీఎం షెడ్డయా.
కవిత మీద నిలబడ్డప్పుడు కూడా జర ఈవీఎంల మీద భయం ఉంది నా అప్పట్లో ఉండే నాకు అప్పుడే అధ్యయనం బాగా చేసుకున్నా ఎవరేం చేయలేరని అప్పుడే అర్థమైంది నాకు. రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి వస్తాయి.